ఇక్కడ ఒక పొటాటో రోజ్ జరుగుతోంది. అందులో మొదటి పొటాటో 5 మీటర్ల దూరంలో ఉంది. తర్వాత పొటాటోలు 3 మీటర్ల దూరంలో ఉన్నాయి. ఇలా ఒక 10 పొటాటోలు లైన్‌గా ఉన్నాయి. మనం కనుక్కోవాల్సింది వాడు మొత్తం ఎంత దూరం పరిగెట్టాడు కాంపిటీటర్ అని కనుక్కోవాలి. ఇక్కడ ఒక పొటాటో రోజ్ జరుగుతోంది. ఒక బకెట్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర 5 మీటర్ల దగ్గర మొదటి పొటాటో, 3 మీటర్ల దగ్గర ఇంకో పొటాటో, అలాగే 3 మీటర్ల దగ్గర ఒక 10 పొటాటోలు పెట్టాము. కాంపిటీటర్ మొదటి బకెట్ దగ్గర స్టార్ట్ అయ్యి మొదటి పొటాటో తీసుకున్నాడు. మళ్ళీ వెనక్కి వెళ్ళాడు, బకెట్లో వేశాడు. మళ్ళీ నెక్స్ట్ పొటాటో తీసుకున్నాడు, మళ్ళీ వెనక్కి వెళ్ళాడు, మళ్ళీ బకెట్లో వేసాడు. ఈ రకంగా ఈ 10 పొటాటోలు అయ్యే వరకు అతను ముందుకి వెనక్కి పరిగెడుతున్నాడు. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాడు ఎంత దూరం పరిగెట్టాడు ఆ పొటాటో రేస్లో కాంపిటీటర్. దీనికోసం ఒక యానిమేషన్ వీడియో చూద్దాం. ఇక్కడ చూడండి పొటాటో రేస్. ఇక్కడ మొదటి పొటాటో 5 మీటర్ల దూరంలో ఉంది. తర్వాత పొటాటో 3 మీటర్ల దూరంలో ఉంది. 5, 3, 8, 8, 3, 11, 11, 3, 14 ఇలాగా 3 మీటర్ల దూరంలో ఒక 10 పొటాటోలు ఉన్నట్టుగా మనకి యానిమేషన్లో కనిపిస్తోంది. ఇక్కడ మనం చూస్తే వీడు ముందుకి వెనక్కి వెళుతుంటే పైన ఏ డిస్టెన్స్ ఏ రకంగా మారుతుందో చూపించాం. Sn n/2 2a + n-1 × d అనే ఫార్ములా తీసుకుని ఈ ఫార్ములాలో మనం a = 5, d = 3, n = 10 వేస్తే దీనికి వచ్చే ఆన్సర్ సింప్లిఫై చేయగా మనకి 185 మీటర్స్ వచ్చింది. అంటే అర్థం ఏంటి? ఒకవైపుకి 185 మీటర్స్ ఒకసారి వెళ్ళడానికి. రావడానికి కావాలంటే 2తో మల్టిప్లై చేస్తే మనకి వచ్చింది. దీన్ని ఇంకొకలాగా చేసే 370 మీటర్స్ అనేది ఇందులో ఇచ్చాము. చూడండి.